కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఫలించుట, ఫ్రూట్ఫుల్. మీరు వెళ్ళి బహుగా ఫలించుటకు నేను మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాను. I have chosen you to go forth and bear much fruit. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపగా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపగా, జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, మీ కృపలో నేను నివసించుట. పాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. పాడబారని స్వాస్యమునాకై పరమందు దాచి ఉంచితివా. జీవజలముల ఊటైనా నీవోరనను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో. మూడువారిన జీవితాలను చిగురింపచేయగలవో నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట ఫలించుట, ఫ్రూట్ఫుల్. ఇప్పుడు శీతాకాలం వచ్చి ఉన్నది కదా. ఇప్పుడు నవంబర్ మాసము, నవంబరు, డిసెంబరు, జనవరి మనకు శీతాకాలం. శీతాకాలంలో వచ్చే ఫలాలు ఏమిటి చెప్పండి? ఏ ఋతువులో ఆ ఫలములు, సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదా, ఇచ్చినట్లు దేవుడు ఋతువులను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఋతువులను గురించినటువంటి జ్ఞానము కొరకై దేవుడు చంద్రుని సృజించి ఉన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు. భూమిని ఆకాశమును మాత్రమే కాదు, మానవుల యొక్క మనుగడ నిమిత్తము, మానవులకు వెలుగునిచ్చుట నిమిత్తము, మానవులకు దినము మరియు ఋతువులు యొక్క జ్ఞానము తెలుపుటకు దేవుడు చక్కగా సూర్యుని, చంద్రుని చేసి ఉన్నాడు. దేవుడు సూర్యుని, చంద్రుని అమెరికా వాస్తవ్యులకి ఇచ్చి ఉన్నారా? భారతదేశస్తులకు కూడా ఇచ్చి ఉన్నారా? దేవుడు సూర్యుని, చంద్రుని యూదులకు మాత్రమే ఇచ్చి ఉన్నారా?
అరబులకు ఇచ్చి ఉన్నారు. యూదులు, అరబులు, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, ఈ భేదాలన్నీ కూడా మానవులకే, మనకే, భూలోకం వరకే పరిమితం. ఆకాశానికి ఏమన్నా అంటుతాయా చెప్పండి? సూర్యుడికి అన్న ఈ కులమతాల జబ్బులు అంటుతాయా చెప్పండి? ఏ భేదము లేకుండా దేవుడు చక్కగా వెలుతురును అందరికీ ఉచితంగా ఇస్తున్నాడు. ఆయన ఉచితంగా ఇచ్చే దేవుడు. ఉచితంగా మనకి లోపల ఏం దొరుకుతుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో వాక్యం మనకి ఉచితంగా దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. రోకలు లేనటువంటి వారులారా. రోకలు అంటే ఏమిటి? నూకలు కాదు. రోకలు వేరు, నూకలు వేరు. రోకలు అంటే కాస్తులు, ధనము లేనటువంటి వారులారా. ఇప్పుడు ధనం లేనటువంటి వారంటే ఏమన్నా ఎందుకన్నా పనికొస్తారు చెప్పండి? డబ్బు లేనటువంటి వారికంటే చనిపోయినటువంటి శవము మేలు అంటారు. ఇప్పుడు మనుగడ అట్లా ఉంది, జీవన విధానం, లైఫ్ స్టైల్స్ అట్లా ఉన్నాయి. ధనము లేనటువంటి వ్యక్తి మృతుని కంటే అధ్వాన్నమైనటువంటి స్థితిలోనికి మనుష్యులు నెట్టివేసి ఉన్నారు. కాలగతులు అట్లా ఉన్నాయి, కాలగమనం అట్లా ఉంది. డబ్బుకున్నటువంటి ప్రాముఖ్యత ఆ ధనమును సృజించినటువంటి మానవునికి లేదు. ధనం దేవుడు సృజించాడా? అదే చెప్తున్నాను కదా. మనుష్యుల యొక్క ఇన్వెన్షన్స్ ఏమైతే ఉన్నాయో, డిస్కవరీస్ ఏమైతే ఉన్నాయో, వీటన్నింటి వలన మేలు కీడు రెండు ఉంటాయి. కానీ దేవుని యొక్క ఇన్వెన్షన్స్ వల్ల, దేవుని యొక్క క్రియేషన్ వల్ల మేలే కానీ కీడు ఉండదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు. భూలోకం అంతటిని కూడా దేవుడు మానవులకి ఇచ్చి ఉన్నాడు. మనకి ధారదత్తం చేస్తాడు దేవుడు. ఆయన సృష్టి అంతటిపై మనకి అధికారం ఇచ్చున్నాడు. అంతకంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మానవుల్ని ఆయన పోలికలో సృజించాడు. అనేకమైన జీవరాశులు ఉన్నాయా లేవా? కొన్ని జీవరాశుల పేర్లు చెప్పండి. జంతువులు, పక్షులు, వృక్షాలు. అంటే ఇంక జంతువుల్లోకి వెళ్ళక్కర్లేదు. జంతువుల్లోనికి వెళ్తే ఇంకా అనేకమైనటువంటి జంతువులు ఉన్నాయి. పక్షుల్లోనికి వెళ్తే ఇంకా వేల కొలది రకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. ఎంత వైవిధ్యం అనేది సృష్టిలో. జీవరాశుల గురించి ఇంకా చెప్పండి. పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, తర్వాత వృక్షాలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవం ఇచ్చింది దేవుడే. సమస్త జీవరాశులను సృజించినటువంటిది ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు. మా పితరుల దేవుడు, ఆయన పేరు యెహోవా. మనల్ని ఎవరైతే సృజించారో దేవుని విడిచిపెట్టేస్తాం మనము. మనకు కావాల్సినటువంటి రీతిలో, మనకి ఇష్టమైనటువంటి, మన హృదయ సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టి మనము మన కోసం దేవుళ్ళను చేసుకుని ఉన్నాం. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను బట్టి, మన హృదయంలో పుట్టు తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి మానవులు తమ కొరకు దేవుళ్ళను చేసుకున్నారు. మానవులు తమను ఎవరు సృజించారు? ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని వద్దకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. మనల్ని సృజించినటువంటి సృష్టికర్త, సమస్త జీవరాశిని సృజించినటువంటి సృష్టికర్త ఆయన అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఇప్పుడు మనం సృజించే దేవుడు పాము యొక్క దేవుడు, కుక్క యొక్క దేవుడు, కోతి యొక్క దేవుడు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఎందుకంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలములన్నీ కూడా, వాటిలో దేవుని యొక్క ఆత్మ లేదు. అవి మరణిస్తాయి కానీ తిరిగి లేవు. ఆ పునరుద్ధానము అంటే మరణించిన తర్వాత తిరిగి లేచే అనుభవము, నిత్య జీవము అనున్నది. నిత్య జీవం అనున్నది వృక్షాలకు ఉన్నాయా? లేవు కదా. జంతువులకు ఉన్నాయా? లేవు కదా. పక్షులకు ఉన్నాయా? లేవు కదా. పురుగులకు ఉన్నాయా? లేవు కదా. ఈ నిత్య జీవం అనేది కేవలం మానవులకు ఉన్నది. ఎందుకంటే మానవులు మాత్రమే దేవుని యొక్క ఛాయలో, దేవుని యొక్క రూపంలో సృజించబడి ఉన్నారు. చూడండి, మానవులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మానవులకి ఎంత వినికిడి శక్తి ఉన్నది. మానవులు చూచే శక్తి కలిగి ఉన్నారు కదా. ఏమిటిది? కన్నులను కలుగు చేస్తున్న వాడు వెనక చూడకుండా, నోటిని కలుగు చేస్తున్నటువంటి వాడు మాట్లాడకుండా,
దేవుడు కన్నులు కలిగినటువంటి దేవుడు కనుక మనకు కూడా కళ్ళు ఇచ్చాడు. దేవుడు నోరు కలిగినటువంటి దేవుడు కూడా కనుక మనకు కూడా నోరు ఇచ్చాడు. దేవుడు చక్కగా కాళ్ళుండి నడిచే దేవుడు కనుక మనకు కాళ్ళు ఇచ్చాడు. దేవుని గ్రంథమో, దివ్య గ్రంథమో, బైబిల్ గ్రంథమో దేవుని గురించినటువంటి ఉనికిని గురించి చక్కగా చెప్తున్నది. ఇప్పుడు దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మానవులకి బొత్తిగా కొదవైపోయినది. మనం యూట్యూబ్ చూస్తున్నాము, ఫేస్బుక్లో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, ల్యాప్టాప్లో ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తున్నాం. ఈ కాలం ఎట్లా ఉన్నదంటే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము శూన్యము, దేవునికి వేరైపోయినటువంటి తరము. ఈ తరం ఎట్లా ఉన్నదంటే దేవుని గురించినటువంటి జ్ఞానం బొత్తిగా లేనటువంటి తరంలోనికి మనం వచ్చి ఉన్నాము. అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్, వేర్ దెర్ ఈస్ నో నాలెడ్జ్ ఆఫ్ గాడ్, వేర్ దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గాడ్, వేర్ దెర్ ఈస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. Who is God? The God who has created the heaven and earth, the God of Abraham, the God of Isaac, the God of Jacob. What is special about Abraham, Isaac and Jacob? Because they were risen from the dead. They live forever by faith. By faith in God, they live forever. They were resurrected. In the heroes of gallery, in the gallery of heroes of faith, Paul is seeing Abraham, Paul is seeing Isaac, Paul is seeing Jacob in the gallery of faith in heaven. Without seeing, how can Paul write? Paul was taken to the heavens, and there Paul was listening to the voice of God. We must have such higher communications. We must have such great revelations. When we pray as Jesus was transfigured, we should also transfigure. People should see the light. People should see our good deeds and shine forth and praise our Father in heaven. ఎక్కడనో ఫలభరితమో అంటే ఫలించుట, ఫ్రూట్ఫుల్. How can we be fruitful? There is no water. Can the tree give fruit? There is no nutrients in the soil. The soil is infertile. Can the tree bear fruit? The seed is not good. Can the tree bear fruit? The seed has not fallen in the good soil. Can the seed bear fruit? So, for us to bear fruit, what is important? We have to be connected with God. For example, if the laptop is not connected through the cable to a power source of electricity, but the laptop is very close to the source of electricity, but there is no cable. The laptop wireless charging, we do not know. In future, probably wireless charging also will come. Science and technology are advancing so much. But have you heard about wireless charging of mobile phones, wireless charging of electronic gadgets? It is yet to come in future. So, only if the electronic gadget is connected to the power source, only even if it is connected to the power source, nothing will happen unless the switch is put on, so that the power will flow from the source of power to the device. Likewise, only when we are connected with Jesus Christ, Jesus Christ is the true vine and we are the branches, and we can bear much fruit. Tell me some fruits of seasonal fruits of winter in India. In winter, we do have custard apple. What are the fruits that are typical of winter? Each season has its own beauty. In winter, the cold climate will be there. In North India, it will be much colder, but tolerable. Whereas in Korea and other countries, the cold will be so bitter. I was there in Korea, I was there in China. The blankets that we use in India will not be of any use in China and in Korea for this winter season. So when we plan to go to foreign countries, whether it is China or whether it is Japan, whether it is Korea, what will we do? We will be in contact, we will be in touch with our host, because our host in Korea, our host in China, our host in Japan generously accepted our petition, accepted our request, and hosted us. We should be grateful, we should be thankful, we should be in continuous constant touch and ask about the climatic conditions over there and about the things that we need to take from here so that we will dwell there without any problem. Likewise, heaven is real and our host in heaven is Jesus Christ, and every day we should be communicating with Jesus Christ and ensure that we are in the right path of reaching heaven.
Our celestial city is Zion, our eternal abode is Zion, and that is what is called the home for the faithful. That is the inheritance of the holies. When we believe in Jesus Christ, we will be transformed in a second. We will inherit the eternal life. In this world, when we have Jesus Christ with us, we will bear much fruit. Will bear much fruit, and by our fruitfulness, people will come to know that we are the disciples of Jesus Christ. So Joseph was following the word of God. The word of God was inscribed in the heart of Joseph, and so Joseph was successful. What is the consequence? Joseph was able to feed multitudes and prevent many starvation deaths, prevent many from dying of starvation. Each one of you will be like Joseph when you trust in Jesus Christ, and when you are connected to Jesus Christ, when you abide in Jesus Christ, and you will be successful and highly fruitful like Joseph. May the Lord bless all the audience and make them highly fruitful. Amen.